ఎండకు మంచి పని చేసిండ్రు, చాలా సేఫ్టీగా మధ్య పోసిండ్రు. ఇక్కడ మజ్జిగ తాగనీకే ప్రతి డే వస్తున్నాము. సార్కు పాపం చాలా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఒక్కసారి పాపం ఈడికి వచ్చి మేము తాగిపోతాం సమ్మర్ లో. ప్రపంచానికి ఏది గొప్పదంటే నీలదానం, అన్నదానం, ఇప్పుడు చల్లదానం గొప్పది. సార్ అది పెట్టినందుకు చాలా గొప్ప ధన్యవాదాలు. బ్యాచిలర్స్ కాబట్టి ఇదంతా ఆడిపరిలో టైం 3 క్లాసులు 4 క్లాసులు లాగి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ దాకా స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తున్నాం. చాలా థ్యాంక్స్ సార్. నా ఆశీర్వాదాలతో ఆయన సట్లా బతారని రానే కోరుకుంటున్నాను. 10 years ముందే తను ఫిక్స్ అయ్యాను. నేను ఇంత కష్టపడ్డా 10 మందికి నేను ఎలాగైనా ఉపయోగపడాలి. తనకి మెయిన్స్ ఫోకస్ ఏంటంటే తను చదువుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. సో తనకి ఏంటంటే స్కూల్స్ డెవలప్ చేయడం అని. మా పాఠశాల చాలా శిథిలావస్థలో ఉండే అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ ఒక బిల్డింగ్, ఫస్ట్ ఒకటే రూమ్ అనమాట. ఆ ఒక రూమ్ లోనే మేము 3 టీచర్లు మేడం, 3 ఒకే రూమ్ లో కూర్చొని బోధించే వాళ్ళం అనమాట. అలాంటిది మాకు సిద్ధులేడన్న వేరే వాళ్ళ నుంచి పరిచయం అయ్యి రావడము, పిల్లల్ని చూసి అంటే ఇన్స్పైర్ అయ్యి మంచి 6 రూములు కట్టించాడు మేడం. అంటే మొత్తం ఇక్కడ ఉన్న కొత్త బిల్డింగ్ అనమాట. ఈ మొత్తం బిల్డింగ్ కొత్తది అనమాట. అంటే సిద్ధిల్ రెడ్డి అన్ననే కట్టించిన అనమాట. రెడ్డి గారు చాలా మంచి సేవలు చేశారు. స్టేట్ లో ఎక్కడ లేని విధంగా 8 లక్షలతోటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో బాస్కెట్ బాల్ కోర్ట్ ఏర్పాటు చేశారు. మాకు వాటర్ తెచ్చుకోవడానికి దూరం అయిపోతుండే. వాటర్ ఫిల్టర్ చేపించిండు, వాష్రూమ్స్ చేపించిండు. We would having only just 2 washrooms which were having problem. He facilitated that. He gave us a pure drinking water facility. Our whole college is very grateful to him. Thank you Siddhi Reddy sir. పాల్మాకుల్లో అక్కడ ఉన్న 400 మంది అమ్మాయిలు అక్కడ కొంచెం సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడంతో అక్కడికి వెళ్ళి అదంతా చూసి, సో అక్కడ రూమ్స్ కానీ, టీవీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ప్రతిదీ, స్కూల్ గ్రౌండ్ కానీ, అక్కడ స్కూల్ గ్రౌండ్ సరిగ్గా లేదు. దాదాపు 30 నుంచి 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్న ఓన్లీ గ్రౌండ్ ని డెవలప్ చేసి ఒక రోల్ మోడల్ గా పాల్మాకుల్ స్కూల్, కస్తూరి బాలికల స్కూల్ అని చెప్పి పాల్మాకుల్లో ఉంటది, దాన్ని డెవలప్ చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి తను భోజనానికి ఎంత కష్టపడ్డాడో తనకు ఆ బాధ తెలుసు కాబట్టి తన పుట్టినరోజు సందర్భంగా గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 5,000 మందికి విందు భోజనం, అదేవిధంగా 5,000 మందికి చెట్లు కూడా పంచడం జరుగుతుంది.